వెల్కమ్ టు గురీష్మా వ్లాగ్స్. మీరు క్యాలీఫ్లవర్ వేపుడు చేసుకోవాలంటే ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ క్యాలీఫ్లవర్ని మీడియం సైజ్ ముక్కలు వచ్చేటట్లు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు హాట్ వాటర్లో కొంచెం సాల్ట్, పసుపు వేసి ఒకసారి కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకుని కొంచెం సేపు ఈ హాట్ వాటర్లో ఉంచేసి తీసి ఏదైనా బౌల్లో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా హాట్ వాటర్లో వేసి పెట్టుకుని ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు అన్నిటిని ఆయిల్లో వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఈ ముక్కలు ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు మిక్సీ జార్లో కారం, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రెమ్మలు, నువ్వులు అన్నీ వేసుకుని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లోంచి ఈ కాలీఫ్లవర్ ముక్కలు అన్నిటిని తీసి పక్కన పెట్టుకుని ఈ మిగిలిన ఆయిల్లో పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్, చిల్లీస్ అలాగే కర్రీ లీవ్స్ వేసి ఫ్రై చేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసిన కాలీఫ్లవర్ ముక్కలు, కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసి 1 లేదా 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలిసేట్లు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే క్యాలీఫ్లవర్ వేపుడు రెడీ. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది.